చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అయితే వీక్లీ మీకు అమౌంట్ అనేది రాదా? లేదు మేడం, అది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వేరే మేడం. అది ఆ అగ్రిమెంట్ ఉంటుంది. మొత్తం షో అంతా అయిన తర్వాతే మనకి. అయితే మీ లాస్య గారు వచ్చారు కదా, తనూజ గారి గురించి ఆవిడ మాట్లాడడం, అంటే తనూజతో జాగ్రత్తగా ఉండండి అనే ఒక చిన్న మీకు హింట్ ఇవ్వడంతో తను బాగా ట్రోల్ అయ్యారు. మీకేమనిపించింది? బయటకు వచ్చాక అవన్నీ చూసారా మీరు? చూసాను మేడం. మేడం నేను ఒకటే అడుగుతున్నా, ఆ వాయిస్ మనకి చెప్పిందా? తను ఏం చెప్పిందంటే యాక్చువల్లీ తనూజ వాళ్ళు బాగా గేమ్ ఆడుతున్నారు, అంటే మీరు బాగా ఆడుతున్నారు, మీరు ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టి ఆడండి అని అన్నది తను. అంతే మేడం. కానీ మీకు వాయిస్ కూడా రాలేదు. ఆ ఒక్క ఎపిసోడ్ మాత్రం సబ్ టైటిల్స్ వేసారు. ఎందుకు వేశారు మేడం? రాంగ్గా ప్రొటెక్ట్ చేయడానికే అలా వేశారు మేడం. తను చెప్పింది ఏంటంటే చాలా బాగా ఆడుతున్నారు, తనుజ వాళ్ళు ఇంకా బాగా ఆడుతున్నారు అని చెప్పింది తప్ప, కానీ అందరికీ రాంగ్. ఆ ఒక్క సీన్ మాత్రం సబ్ టైటిల్స్ వస్తాయి మేడం. అన్నిటికీ వస్తున్నాయి మేడం సబ్ టైటిల్స్. లేదు. వై అంటే ఏదైనా గేమ్ నడిచిందంటారా? అది మరి కంటెంట్ కావాలి కదా మేడం, సమ్ మేబీ లైక్ దట్. అంతేకాని పాపం తను నాకు సపోర్ట్గానే బాగా చెప్పడం కానీ తను బాగా ఆడుతున్నారు, ఇంకా బాగా ఆడని అని అన్నది. నిజంగా చెప్తున్నా మేడం, మీరు ఆన్లో ఉన్నా ఆఫ్లో ఉన్న కెమెరా ఇదే నిజంగా నాకు తెలుసు కదా మేడం. ఎందుకంటే ఉన్నది తను, నేనే అక్కడ కెప్టెన్ రూమ్లోని. తను అదే చెప్పింది, కానీ అది రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు మేడం. అది అయితే లాస్య గారు హౌస్లోకి వచ్చినప్పుడు మీ ఇద్దరి బాండింగ్ చాలా మంచిగా అనిపించిందండి. లవ్ బర్డ్స్లా అనిపించారు. లవ్ మ్యారేజా మీది? లేదు మేడం, అమ్మా నాన్న చూసిన సంబంధమే చేసుకున్నాము. పెళ్ళైన తర్వాత అంతకంటే మించి లవ్ బర్డ్ లాగే ఉంటున్నాం మేడం. చాలా బాగుంది. లాస్య గారు కూడా చాలా మంచివారు, మిమ్మల్ని ఎంత ఇష్టపడతారు కదా మేడం. మంచోడికి ఎప్పుడు మంచోళ్ళే దొరుకుతారు. అవును. అసలు 14 వీక్స్ పిల్లల్ని అందరినీ వదిలేసి ఉండడం అనేది ఫస్ట్ టైం అయి ఉండొచ్చు, పైగా ఒకే ఊళ్ళో ఉండి. అవును అవును మేడం, అవును. గుర్తొస్తూ ఉండేవాళ్ళేమో బాగా పిల్లలు అంతా. నేను డల్ కూడా అవడం కారణం కూడా నాకు నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ మేడం. నేను ఆ ఫ్యామిలీ గుర్తుకొచ్చేది మేడం ఒక్కొక్కసారి. ఎందుకంటే మేడం ట్యాబ్లెట్స్ కానీ తన వీకెండ్స్కి కాస్ట్యూమ్స్ అవుట్ఫిట్స్ అవన్నీ తెచ్చేది. అంటే అవి చూసి నాకు కొంచెం ఏడుపు వచ్చేది మేడం, బాధ అనిపించేది. ఎందుకంటే తను ఇక్కడికి వచ్చి ఇవ్వాలి అంటే లాస్ట్ ఇక్కడి వరకు వచ్చి వెళ్ళిపోయింది అని ఆ చిన్న ఫీల్ తప్ప మేడం ఇంకేమీ లేదు. సుమన్ గారు, నేనైతే ఒక విషయం గమనించాను. మీరు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు కొంత చెబ్బిగా బాగున్నారు, కానీ బయటకు వచ్చే టైంకి కాస్త సన్నబడి వీక్గా తయారయ్యారు. అంటే అది ఫుడ్, అక్కడ అట్మాస్ఫియర్ లాంటిదా? మీ ఫ్యామిలీ కానీ మీ వాళ్ళందరూ అన్నారా ఈ మాట? అన్నారు మేడం, అందరూ అన్నారు మేడం. పోలేను మేడం, మనకి హెల్త్ వైజ్ చూసుకుంటే చాలా మంచిది కదా మేడం. ఏం జిమ్కి వెళ్ళకుండా దేనికి వెళ్ళకుండా ఒక 10 kgs తగ్గాను మేడం నేను వెయిట్. అవునా? అవును మేడం, తగ్గారండి, చూస్తుంటేనే అర్థమైపోయింది నాకు. అంటే అది ఫుడ్ లేక కాదు మేడం, వాళ్ళ టీం కానీ చాలా వరకు రేషన్ కానీ మాకు అన్నీ బాగా వచ్చేది మేడం. ప్రోటీన్ ఉండేది, ఫ్రూట్స్ ఉండేవి, బనానాస్ కానీ, ఆరెంజ్ కానీ, యాపిల్స్ కానీ వాళ్ళు ఫుడ్ వైజ్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మేడం. చాలా వరకు ప్రోటీన్ మాకు అందచేద్దామని చూశారు మేడం. ఎగ్స్ కానీ ఒక్కొక్కరికి ఎగ్స్ అన్నీ మేడం. ఫుడ్ వైజ్ మాత్రం సూపర్గా కావాలి, ఏమి కాంప్రమైజ్ లేదు మేడం. అంటే మేము ఆడే విధానం బట్టి కొంచెం ఫిజికల్గా కొంచెం కష్టం ఉంటుంది కదా మేడం, అందువల్లే తప్ప ఖాళీ ఉంటే వాక్ చేసేవాళ్ళం అందరూ. ఆ గార్డెన్లో వాక్ చేస్తూనే ఉండేవాళ్ళం అంతే తప్ప వాళ్ళు ఫుడ్ వైజ్ మాత్రం సూపర్ మేడం.